ప్రెషర్ చేయబాకండి, జగన్కి రాడు, జగన్ని నమ్ముకోబాకండి మీరు అనేటటువంటి ఒక సంకేతం ఇస్తున్నాడు ఆయన. అది తనను తన పార్టీని కాపాడుకునే ప్రయత్నమా, తెలుగుదేశం పార్టీ అధికారానికి దూరం కాకుండా అడ్డు నిలబడుతున్నారా? అది ఇప్పుడు బేసిక్ గా ఒకటేంటంటే పవన్ కళ్యాణ్ ఈ రెండింటినీ పక్కన పెట్టాలి. తన పార్టీని తను కాపాడుకునేవాడు ఇట్లా మాట్లాడు, లేదా తెలుగుదేశానికి అడ్డేయడానికి అయితే తన గురించి చెప్పుకోడు. జగన్ అధికారంలోకి రానియకుండా ఉండటం మాత్రమే అతని లక్ష్యం. అతని మీద జగన్ మీద విపరీతమైన ద్వేషం, అది ఎందుకో తెలియదు. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు గొంతులో ప్రాణం ఉండగా రానివ్వను అని అంత ద్వేషం, లేదంటే అంత పెద్ద పదం ఎందుకు సార్? నాకు అర్థం కాదు. ఆయన పదాలంతే, ఆయన ఎప్పుడు కూడా ఆయన ఎన్ని కూడా ఎమోషనల్ బాండింగ్ ఎక్కువ ఉంటుంది, ఎమోషనల్ బాండింగ్ ఎక్కువ ఉంటుంది. అంటే ఆ పదాలు అంటే నాకింత కక్ష ఉంది అని చెప్పడం, మళ్ళీ నాకే కక్ష లేదు, నిన్న పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పానంటాడు అనమాట. అదొక డబుల్ వ్యవహారం ఉంటుంది ఆయన దగ్గర. ఆయన మాట తీరులోనే ఒక గేమ్ ఉంటుంది, ఒక వల వేస్తున్నాడు ఆయన. ఆ వల ఏంటంటే ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ అండి, జనసేనకి వైసీపీకి ఏంటి గొడవ? సైద్ధాంతిక గొడవలు ఏమైనా ఉన్నాయా? లేవు. ఎవడు కూడా అల్లు సర్వీస్ అన్నారు, ఇల్లు సర్వీస్ అన్నారు. అతను డబ్బులు ఇచ్చి సర్వీస్ కూడా చేశాడు. ఇతను నేను వస్తే సర్వీస్ చేస్తాడు, చేయలేకపోతున్నాడు. అదేమంటే అతను డబ్బులు పాడు చేశాడంటే, అతను డబ్బులు పాడు చేసి ఉన్నా కూడా ఇచ్చాను అన్నాడు కదా. ఇప్పుడు మీరు డబ్బులు సంపద సృష్టించేసామని చెప్పి ఇవ్వలేకపోతున్నారు కదా. సర్వీస్ అన్న దగ్గర అయితే కనుక నీకంటే అతను ఎక్కువ చేశాడు.